ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు అమలు చేసే పథకాలు సాధారణంగా కీలకాధికారులకు మాత్రమే తెలుస్తోంది. రైల్వే ప్రయాణికులకు ఆహారం కొనుగోలు చేయడం ఖరీదైన విషయమని అందరికీ తెలిసినప్పటికీ దక్షిణ రైల్వే చెన్నై డివిజన్ ఐఆర్సీటీసీతో కలిసి అన్రిజర్వ్డ్ కోచ్ల్లో ప్రయాణించే సామాన్య ప్రజలకు 20 రూపాయలకే చౌక భోజన పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం గురించి అవగాహన లేకపోవడం వల్ల ప్రయాణికులు దీని ప్రయోజనం పొందలేకపోతున్నారు. ఈ చౌక భోజన కేంద్రాలు ప్రస్తుతం పరిమిత స్టేషన్లలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ పథకం దక్షిణ రైల్వే చెన్నై డివిజన్లో విజయవంతమైంది. 20 రూపాయలకు పులిహోర, పెరుగన్నం, లెమన్ రైస్, పప్పు కిచిడి, పూరీ పరోటా వంటి నాణ్యమైన, శుభ్రమైన ఆహారాన్ని అందిస్తున్నారు. చెన్నై సెంట్రల్, ఎగ్మోర్, చెంగల్పట్, కాట్పాడి తదితర స్టేషన్లలో ఈ కేంద్రాలు నిర్వహిస్తున్నారు. మొత్తంగా 27 రైల్వే స్టేషన్లలో 67 చౌక ఆహార కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాలు అన్రిజర్వ్డ్ కోచ్ల సమీపంలో ఉంచడం వల్ల ప్రయాణికులు ప్లాట్ఫామ్ను వదిలి వెళ్లకుండానే భోజనం పొందవచ్చు. ఈ పథకం ప్రజలకు మేలు చేస్తే మరిన్ని ప్రాంతాలకు విస్తరించాలని రైల్వే అధికారులు సూచించారు. తెలుగు రాష్ట్రాల పరిధిలో అత్యధిక రైల్వే నెట్వర్క్ ఉన్న దక్షిణ మధ్య రైల్వేలో కూడా ఈ పథకాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్, విజయవాడ, సికింద్రాబాద్ వంటి స్టేషన్లలో ఇలాంటి కేంద్రాలు ఏర్పాటు చేస్తే సామాన్య ప్రయాణికులు మరింత ప్రయోజనం పొందుతారు. రైల్వే అధికారులు పథక రూపొందన చేసి ప్రచారం చేయాలని ఈ వార్త తెలిసిన ప్రతి ఒక్కరూ అంటున్నారు. ఈ పథకం ద్వారా ప్రయాణికులు చౌక ధరల్లో ఆరోగ్యకరమైన భోజనం పొంది ప్రయాణాన్ని సౌకర్యవంతంగా చేసుకోవచ్చు.